హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఆదివారం రోజు వర్షంలో హ్యాపీగా అందరూ తినేసి రెడీగా ఉన్నారా? బిగ్ బాస్ చూసేసి ఉంటారు కదా. సో వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ ఛానల్ అండి. నేను మీ నేత్రిక. ఈరోజు సండే అంటే ఫన్ డే ఎపిసోడ్ ఏం జరిగిందో ఈరోజు మనం చూద్దాము. మొట్టమొదటిగా ఈరోజు రజనీకాంత్ గారి సాంగ్తో, భాషలోని రజనీకాంత్ గారి సాంగ్తో నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చారండి. సో ఈ సాంగ్ వచ్చేసి, ఈ సాంగ్లో చాలా మీనింగ్ ఉంది. మనదే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కదండి. 8 ఎపిసోడ్కి రిలేటెడ్గా ఈ సాంగ్ వచ్చింది. రా రా రామయ్య సాంగ్ అనమాట. 8లో కిటుకుంది రామయ్య, 8లో లైఫ్ ఉంది, లోకం ఉంది రామయ్య అనే సాంగ్. సో ఈ 8 ఏంటంటే మన బిగ్ బాస్ 8కి సూట్ అవుతుంది. అలాగే ఈ కృష్ణాష్టమి అంటే 8తో స్టార్ట్ అవుతుందని కృష్ణుడికి రిలేటెడ్గా బిగ్ బాస్కి రెండింటికి కనెక్షన్ అయ్యేలాగా సాంగ్ని మరి బిగ్ బాస్ ఎడిటర్స్ ఎవరున్నారో కానీ బాగానే సెలెక్ట్ చేశారు ఈ సాంగ్ని. సో ఈ సాంగ్ అయితే దీనికి సూట్ అయ్యింది. సో ఆ సాంగ్తో నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చారు. సో ఇది భాషలోని రజనీకాంత్ గారి సాంగ్ అండి. ఈ సాంగ్తో ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగార్జున గారు చెప్తారు, సో సండే అంటే ఫన్ డే, సో ఫన్ డేతో పాటు ఇది పేడే అవుతుందని చెప్పేసి హౌస్ మేట్స్ అందరూ నాగార్జున గారిని కొంచెం హ్యాండ్సమ్గా ఉన్నారని పొగుడతారు. అదంతా అయిపోయిన తర్వాత నాగార్జున గారు చెప్తారు, సో ఇక్కడ నుంచి సండే ఫన్ డేతో పాటు పేడే కూడా ఉంటుంది. ఎవ్రీ వీక్ వచ్చేసి నేను మీకు ఇంత అమౌంట్, ఈ వీక్కి సందర్భంగా మీకు ఇంత అమౌంట్, ఎందుకంటే మనకి థర్డ్ పనిష్మెంట్లో చెప్పారు కదండి స్టార్టింగ్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో, నో రేషను, నో క్యాప్టెను, అలాగే థర్డ్ వచ్చేసి మనకేంటి ఇంకా ప్రైజ్ మనీని అనౌన్స్ చేయలేదు కదా. సో ప్రైజ్ మనీ అనేది ప్రతి వారానికి వాళ్ళ వారంలో పెర్ఫార్మెన్స్ని బట్టి ఆ వారం ఎండింగ్లో నాగార్జున గారు సండే రోజు అనౌన్స్ చేస్తారట ఇక నుంచి. సో అదే చెప్పారు, ఇక నుంచి ఫన్ డేతో పాటు సండే రోజు పేడే అని చెప్పేసి కొత్తగా ఒకటి పెట్టి, దానికి మీకు ఆ వారం మొత్తం మీరు ఎలా పెర్ఫార్మెన్స్ చేశారో దానికి ప్రతిఫలంగా బిగ్ బాస్ గారు మీ క్యాష్ని, మీ ప్రైజ్ అమౌంట్ని అనౌన్స్ చేస్తారు. సో ఈ వీక్ అయితే నా తరపు నుంచి నేను 5 లక్షలు, మీరు వాడిన వారం మొత్తం చూసుకొని నేను 5 లక్షలు అనౌన్స్ చేస్తున్నాను. సో ఈ వీక్లో మీ హౌస్మేట్స్ అందరూ సంపాదించుకుంది 5 లక్షలు అనగానే అందరూ క్లాప్స్ చేశారు. అందరు చప్పట్లు కొట్టి హుషారుగా ఉంటున్న టైంలో నాగార్జున గారు కానీ అని ఇక్కడ ట్విస్ట్ పెట్టారు. చెప్పారు కదండి, ట్విస్ట్లుకి టర్న్లకి లిమిట్లెస్ ఎపిసోడ్, లిమిట్లెస్ సీజన్ అని చెప్పారు కదా. సో అలానే ఈ లిమిట్లెస్ సీజన్లో నాగార్జున గారు ఒక మెలికి పెట్టారు. అదేంటంటే ఇప్పుడు దానికంటే ముందు మనం ఒక ఏవీ చూద్దామని చెప్పేసి ఒక చిన్న వీడియో బయట వేశారు. సో దానిలో ఏంటంటే చాలామంది నిద్రపోతుంటారు బిగ్ బాస్ హౌస్లో. సో భాషా గారు కానివ్వండి, ఆదిత్య ఓం గారు కానివ్వండి, అభినయ్ గారు కానివ్వండి, మణికంఠ, వీళ్ళందరూ నిద్రపోతున్నది. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారని మనమందరం ప్రేక్షకులు కూడా చెప్తున్నాం కదండి. ట్విట్టర్లో, రీల్స్లోను, ప్రతి దానిలోనూ చెప్తూనే ఉన్నారు. మా లైవ్ చూసే వాళ్ళు కమెంట్స్లోను, హాట్స్టార్లో చాలామంది లైవ్ చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా కమెంట్స్లో చెప్తున్నారు. ఎందుకంటే ఇది అందరికీ, ఇది తెలుగు వారి ప్రోగ్రామ్ కాబట్టి ఎక్కువగా తెలుగులో మాట్లాడి కష్టమైన పదాలను ఇంగ్లీష్లో వాడితే తప్పేం లేదు, కానీ వీళ్ళందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారండి. మొత్తం ఇంగ్లీష్ టు ఇంగ్లీషే ఉంటుంది. అందరికీ డౌట్ వస్తుంది, ఇది తెలుగు ఛానలా ఇంగ్లీష్ ఛానలా అని. సో ఆ విషయాన్ని క్యాచ్ చేసినట్టున్నారు బిగ్ బాస్ టీము. సో దాన్ని చిన్న చురకేసినట్టు పనిష్మెంట్ లాగా చేసి వీటన్నిటిని వల్ల మీకు ఆ 5 లక్షల ప్రైజ్ మనీ నుంచి 2 లక్షలు కట్ చేస్తున్నాము. సో ఈ వారం మీరు ఫస్ట్ వారం సంపాదించుకునే అమౌంట్ వచ్చేసి 3 lakhs అని అనౌన్స్ చేశారండి. దాంతో హౌస్ మేట్స్ అందరూ సరే సరే అని అన్నారు. తర్వాత ఏం చేశారంటే నాగార్జున గారు డైరెక్ట్గా శనివారం రోజు మొత్తం 6గురిలోంచి ఒకరిని సేవ్ చేశారు కదండి. సో నిన్న సేవ్ చేసిన తర్వాత మొత్తం అంటే నిన్న మనకి ఎవరు సేవ్ అయ్యారు, నేను సేవ్ అయిన ఒక పర్సన్ తర్వాత ఇంకా 5గురు, అంటే నేను సేవ్ అయిన వాళ్ళల్లో మనకి 6గురు ఉన్నారు కదండి. ఎవరు, పృథ్వీ, మణికంఠ, బేబక్క, విష్ణు, సోనియా అండ్ భాషా గారిలోంచి నిన్న సోనియా సేవ్ అయిపోయింది. ఫస్ట్ సీజన్లో ఫస్ట్ సేవ్డ్ కంటెస్టెంట్ అని చెప్పేశారు నాగార్జున గారు. సో తర్వాత ఈరోజు మిగతా 5గురు ఎవరైతే ఉన్నారో, విష్ణు, భాషా గారు, బేబక్క, మణికంఠ, పృథ్వీ ఉన్నారు. ఈ 5గురిలోంచి ఒకరిని సేవ్ చేసి మనం ఆటలోకి వెళ్ళిపోదాం, ఫన్ డేలోకి వెళ్ళిపోదామని నాగార్జున గారు 5గురిని నిలబెట్టి ఏం చేశారంటే, విష్ణుని వెళ్ళి మనకి స్టోర్ రూమ్లో ఒక ఐటమ్ ఉంది తీసుకురానగానే ఒక బూర తీసుకొని వచ్చింది. సో ఆ బూరని ఎవరైతే ఈ 5గురు నామినేషన్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరుగా పేరు పిలిచినప్పుడు దాన్ని గట్టిగా ఊదాలండి. సో ఊదినప్పుడు డ్రమ్ ఏదైనా వేరే సౌండ్లు వస్తేనేమో వాళ్ళు
అంటే డ్రమ్స్ సౌండ్ అలాంటివి వస్తేనేమో వాళ్ళు ఇంకా నామినేషన్స్లో ఉన్నట్టు, సేవ్ అయినట్టు కాదు. ఒకవేళ హారన్ మోగినట్లు ఎలా అయితే బూరం సౌండ్ వస్తుందో అది రాగానే వాళ్ళు సేవ్ అయినట్టు లెక్క అని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. ఇక్కడ అందరూ 1 బై 1 బూరను ఊదుతున్నప్పుడు శేఖర్ భాషా గారి నేమ్ వచ్చినప్పుడు సో అది బూర మోగింది. సో శేఖర్ భాషా గారు ఈ నామినేషన్స్లోంచి సేవ్ అయిపోయారు. సో చాలా ఖుషీగా అయితే ఉన్నారండి శేఖర్ భాషా గారు. ఇంకా మిగతా నలుగురు ఉన్నారు. అప్పుడు బేబక్క అంది, చాలా టెన్షన్గా ఉంది, మాకు పంపించేయండి నాగార్జున గారు, నన్ను ఎలిమినేట్ చేయండి అంటే మనసులో అనుకున్నట్టున్నారు నాగార్జున గారు. ఉండమ్మా ఇంకొంతసేపు అయితే నువ్వే వెళ్ళిపోతావని. ఎందుకంటే మన అందరం అనుకున్నట్టుగానే బేబక్క ఎలిమినేట్ అవుతుందని అందరికీ ముందుగానే బస్సులో తెలుసు మనందరికీ. ఈ నామినేషన్స్ తర్వాత నాగార్జున గారు గార్డెన్ ఏరియాలోకి రమ్మన్నారు. సో అక్కడ గార్డెన్ ఏరియాలో ఏం చేశారంటే, ఇక్కడ ఒక గేమ్ ఆడిపిస్తాను, ఒక ఫన్ గేమ్ ఆడిపిస్తాను. అదేంటంటే సినిమా చెప్పేస్తా మావా అనే గేమ్ అనమాట. ఇదేంటంటే ఒక హీరో పేరు చెప్పగానే హీరోకి సంబంధించిన మూవీస్ నేమ్స్ అందరూ టక్కా చెప్పాలి. ఇక్కడ 2 గ్రూపులు ఉంటాయి. సో 2 గ్రూపులని ఎట్లా తీసుకున్నారంటే నాగార్జున గారు బాయ్స్ గ్రూప్ అండ్ గర్ల్స్ గ్రూప్గా తీసుకున్నారు. సో బాయ్స్ గ్రూప్ అందరూ మగవాళ్ళందరూ వీళ్ళంతా ఒక సైన్యము, ఆడవాళ్ళంతా ఒక గ్రూప్గా చేసేసి నాగార్జున గారు ఒక హీరో పేరు అనౌన్స్ చేయగానే టక్కా అటొక పేరు చెప్పగానే ఇటు ఒక పేరు, అలా టకటక చెప్పుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఆ హీరోకి సంబంధించిన సినిమాల్లో ఏవైనా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఎవరైతే చెప్పలేదో వాళ్ళు ఓడిపోయినట్లు. సో ఇట్లా నాగార్జున గారు ఒక్కొక్క నేమ్ చెప్తూ ఉన్నప్పుడు, హీరో నేమ్ చెప్తున్నప్పుడు చిరంజీవి గారిది, బాలకృష్ణ గారిది, వెంకటేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, మహేష్ బాబు గారిది ఇలా 5 రౌండ్లు పెట్టినప్పుడు దానిలో మొత్తం బాయ్సే చిత్తుగా గర్ల్స్ని ఓడించారు. సో బాయ్స్ విన్ అయ్యారు. విన్ అయినప్పుడల్లా వాళ్ళు డ్యాన్స్ చేశారు. ఫన్నీగా ఉంది. దీంట్లో శేఖర్ భాషా గారు నామినేషన్లోంచి సేవ్ అయ్యారు కాబట్టి శేఖర్ భాషా గారు చాలా జోష్గా ఉన్నారు. ఇలానే ఈయన కనుక కంటిన్యూ చేస్తే ముందు ఆయన ఫైనల్ వరకు ఉండే అవకాశం ఉందంటే, ఆయన ఇంకా టైర్డ్ అయినట్లు కాకుండా, కొంచెం లోన్లీగా ఉండకుండా, అందరిలో కలివిడిగా ఉంటూ ఆ కుళ్ళు జోక్స్తో పాటు ఇంకా ఎంటర్టైన్ చేస్తూ ఉంటే ఆయన ఇంకా సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ ఫన్ గేమ్లో, సినిమా చెప్పేస్తాం మామ ఫన్ గేమ్లో విన్ అయింది బాయ్స్ టీము. గర్ల్స్ అయితే లూజ్ అయిపోయారు. సో వాళ్ళు కొంచెం బాధపడ్డారు. తర్వాత వచ్చేసి మళ్ళీ నామినేషన్స్లో ఉన్న వాళ్ళని నిలబడమని చెప్పారు నాగార్జున గారు. ఇక్కడ నామినేషన్స్లో ఉంది మొత్తం 4 కదండి. విష్ణు, బేబక్క, మణికంఠ, పృథ్వీ ఉన్నారు. సో అప్పుడు ఏం చేశారంటే మళ్ళీ విష్ణుని వెళ్ళి బాటిల్స్ తీసుకురమ్మన్నప్పుడు, అదే స్టోర్ రూమ్కి వెళ్ళి తీసుకురమ్మన్నప్పుడు మొత్తం బాటిల్స్ ఉంటాయి. సో ఆ బాటిల్లో ఏంటంటే ఆ బాటిల్కి ఒక క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్కి ఏంటంటే ఒక ఈక, అంటే ఆరెంజ్ కలర్ ఈక, ఇంకొకటి గ్రీన్ కలర్, పచ్చ ఈక, ఆరెంజ్ కలర్, ఈ 2 కాషాయం ఈక, ఈ 2 ఈకలు ఉంటాయి. సో ఆ బాటిల్ని ఓపెన్ చేసినప్పుడు ఎవరికైతే ఆరెంజ్ ఈక వస్తుందో వాళ్ళు సేవ్ అయినట్లు కాదు, ఇంకా నామినేషన్స్లోనే ఉన్నట్లు. ఎవరికైతే గ్రీన్ ఈక వస్తుందో, వాళ్ళు గ్రీన్ ఫెదర్ వస్తుందో వాళ్ళు సేవ్ అయినట్లు లెక్క అనమాట. ఇక్కడ 1 బై 1 ఓపెన్ చేస్తూ ఉంటే ఫస్ట్ బేబక్కని ఓపెన్ చేయమన్నారు, తర్వాత మణికంఠని ఓపెన్ చేయమన్నారు, విష్ణుని ఓపెన్ చేయమన్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకి పృథ్వీ సేవ్ అయ్యాడండి. సో అందరు చాలా ఖుషీగా ఫీల్ అయ్యారు. విష్ణు హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే పేరు బడి అంటది కదా. సో విష్ణు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అందరూ కూడా హగ్స్ చేసుకున్నారు, కంగ్రాచులేషన్స్ చెప్పారు. సో పృథ్వీ కూడా టెన్షన్ నుంచి ఫ్రీ అయిపోయాడండి. సో ఇక్కడతో మనకి 3 సేవ్ అయిపోయారు. ఇంకా 3 మిగిలారు. ఎవరు? విష్ణు, బేబక్క, మణికంఠ మిగిలారండి. తర్వాత నాగార్జున గారు ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత ఇంకో గేమ్ ఆడదామని చెప్పేసి ఆ గేమ్ పేరు ఏం పెట్టారంటే లాక్కో ఇటు ఆ గేమ్ అని పెట్టారు. లాక్కో ఇటు అంటే కుక్క డాగ్ ఇన్ ది బోన్ అనే గేమ్ ఉంటుంది కదండి. ఇద్దరు నిలబడితే సర్కిల్లో మనం ఒక బోన్ పెడితే దాన్ని సౌండ్ రాగానే ఎవరైతే పట్టుకొని పరిగెడతారో వాళ్ళు విన్ అయినట్లు కదా. సో దాన్ని ఇక్కడ మార్చి ఏం చేశారంటే ఒక కోన్ ఉంటుంది కదండి, ఆ కోన్ పెట్టారు. దాన్ని కోన్ పెట్టి అటువైపు గర్ల్స్ టీము, బాయ్స్ టీము అలానే ఉంచేసి ఎవరైతే నాగార్జున గారు చిన్న గేమ్ ఆడిపిస్తారు అనమాట. ఏంటి అంటే హెడ్, షోల్డర్, నీస్, టాస్ అని చెప్పేసి గేమ్ ఆడిపిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే కోన్ అంటారో అప్పుడు ఆ కోన్ పట్టుకొని పరిగెత్తాలన్నమాట. సో ఎవరు తీసుకుంటారో ఆ కోన్ని వాళ్ళు విన్నరు. సో ఇది గేమ్. గేమ్ పేరు లాక్కో ఇటు అట. సో ఈ గేమ్స్ అన్నీ ఎట్లా ఉన్నాయండి, అన్ని సీజన్స్లో చూస్తున్నాం కదా మనం. ఈ బిగ్ బాస్ టీం ఇంకా మారలేదండి. లిమిట్లెస్ అని మళ్ళీ మనకి పాత చింతకాయ పచ్చడిని
కొత్త సీసాలో తాలింపేసి కొత్త సీసాలో పెట్టినట్లుంది తప్ప దీనిలో ఎటువంటి మార్పులు రాలేదండి. సో బిగ్ బాస్ టీమ్ ఇంకా సుమక్క ఆడించే ఆటలాగానే అనిపిస్తున్నాయి. సో ఇవన్నీ మనం సుమక్క ఆడించే ఆటలే చూస్తూ ఉన్నాము. సో అవి కాకుండా ఇంకేమైనా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది. ఇంకా కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది, టీఆర్పీ రేటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా ఎక్కువ ఆలోచించట్లేదు అనుకుంటా, పాతవే పెడుతున్నారు. సో కొత్తగా ఏమైనా లాజికల్గా ఆలోచించి ఫన్ వేలో పెడితే బాగుంటుంది. సో ఈ లాక్కో ఇటు గేమ్ పెట్టినప్పుడు ఒక్కొక్క పేరుని పిలిచారు నాగార్జున గారు. మణికంఠ నైనిక వచ్చారు, అప్పుడు మణికంఠ విన్ అయ్యాడు. నబీల్ యష్మి వచ్చారు, అప్పుడు యష్మి విన్ అయింది. సో బేబక్క భాషా గారు వచ్చినప్పుడు బేబక్క విన్ అయింది. అలాగనే పృథ్వీ సీత వచ్చినప్పుడు సో పృథ్వీ విన్ అయ్యాడు. సో ఇక్కడ సాంగ్స్ ఒక్కొక్కరు ఎవరైతే విన్ అయ్యారో అప్పుడు సాంగ్స్ వేస్తూ వచ్చారు. సో ఇక్కడ బేబక్క డ్యాన్స్ మెచ్చుకోవచ్చండి. ఎప్పుడైతే తను బేబక్క డాగన్ అదే లాక్కో ఇటు గేమ్లో ఆడుతూ ఉన్నప్పుడు బేబక్క గెలవగానే నాకు సాంగ్ వేయండి అని చెప్పి చాలా హుషారుగా అడిగింది. మరి బేబక్క కూడా అర్థమైపోయిందేమో, సిక్స్త్ సెన్స్ చెప్పినట్టుంది. సో వేయగానే బేబక్క బాగానే డ్యాన్స్ వేసింది, చాలా బాగా వేసింది. సో ఆమె డ్యాన్స్ వస్తుందని మనకు తెలియదు, బాగా వేసింది. తర్వాత నెక్స్ట్ పేర్లు పృథ్వీ వచ్చాడు, విష్ణు వచ్చింది. దీనిలో పృథ్వీ గెలిచాడు, పుష్పరాజ్ సాంగ్ వచ్చింది. ఇలా అనమాట. ఇలా పేరుగా పిలిచినప్పుడు ఇలా 5 పేర్లు ఆడిన తర్వాత ఈ గేమ్లో గర్ల్స్ విన్ అయ్యారనమాట. సో నాగార్జున గారు అనౌన్స్ చేశారు. పాత గేమ్లోనేమో ఇంకా బాయ్స్ విన్ అయ్యారు ఫస్ట్ గేమ్లో, ఫన్ గేమ్లో, సినిమా చెప్పేస్తాం ఆవులో. సో ఈ గేమ్లో వచ్చేసి లాక్కో ఇట్లో వచ్చి గర్ల్స్ టీం విన్ అయ్యారు, చెరొకటి విన్ అయ్యారు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు థర్డ్ గేమ్ ఆడదాము. ఇప్పుడు ఎవరెవరైతే నామినేషన్స్లో ఉన్నారో వాళ్ళని ఫస్ట్ సేవ్ చేసిన తర్వాత మీరందరూ హౌస్లోకి వచ్చేసేయండి గార్డెన్ ఏరియా నుంచి అని అనౌన్స్ చేస్తారు నాగార్జున గారు. ఇక్కడ మనకి నామినేషన్స్లో ఉన్న వాళ్ళని నిలబడమని చెప్తారు. అప్పుడు విష్ణు, బేబక్క, మణికంఠ వీళ్ళు ముగ్గురు నిలబడి ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే 3 నెక్లెస్ బాక్సులు ఇస్తారు. నెక్లెస్ బాక్సులు తెలుసు కదండి. సో ఆ నెక్లెస్ బాక్స్లో ఏముంటుందంటే నెక్లెసెస్ రెడ్ కలరు, గ్రీన్ కలరు నెక్లెసెస్ ఉంటాయి అన్నమాట. సో ఎవరికైతే రెడ్ కలర్ నెక్లెస్ వస్తుందో వాళ్ళు నామినేషన్స్లోనే ఉన్నట్లు, సేవ్ అయినట్టు కాదు. అదే గ్రీన్ కలర్ నెక్లెస్ వస్తే మాత్రం వాళ్ళు సేవ్ అయినట్టు అనమాట. సో ఆ 3 ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ మణికంఠని అనౌన్స్ చేస్తారు, సేవ్ అవ్వడు, రెడ్ కలర్ వచ్చింది. తర్వాత విష్ణు, తర్వాత బేబక్క. సో ఈ ముగ్గురులోనూ మనకి నామినేషన్స్ నుండి సేవ్ అయింది విష్ణు. మళ్ళీ లాస్ట్గా మిగిలిపోయిన ఫైనల్ వారు ఎవరంటే బేబక్క అండ్ మణికంఠ మిగిలారు. వాళ్ళిద్దరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఈ లోపు వీళ్ళ టెన్షన్ ఫ్రీ అవ్వాలని చెప్పేసి నాగార్జున గారు మళ్ళీ అందరిని హౌస్లోకి రమ్మని చెప్పేసి లాస్ట్ గేమ్ పెడతాను అని చెప్తారు. దీనికి ముందు ఏమంటారంటే ఇది చెరొక గేమ్ ఆడారు కాబట్టి ఈ గేమ్లో విన్ అయింది ఇద్దరు కాబట్టి షేర్ చేసుకోండి, అమ్మాయిలకి గిఫ్ట్ హ్యాంబర్ పంపిస్తాను, దాని చాక్లెట్స్ ఉంటాయి అవి షేర్ చేసుకోవాలి అని చెప్పారు. సో వీళ్ళంతా షేర్ చేసుకొని తింటారు. తిన్న తర్వాత అందరూ హౌస్లోకి వచ్చి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఇక్కడ వాళ్ళ అసలు రంగు బయట పెట్టడానికి నాగార్జున గారు పెట్టిన ఒక గేమ్ ఏంటంటే యానిమల్స్ ఆఫ్ ది హౌస్. అంటే ఒక్కొక్క జంతువుని ఒక పర్సన్కి అంటే జంతువు లక్షణాలు చెప్తారు. ఆ లక్షణాలను బట్టి ఒక హౌస్ మేట్ని సెలెక్ట్ చేసి ఇది వీళ్ళు సూట్ అవుతారు అని చెప్పేసి వాళ్ళ మెడలో వేయాల్సి ఉంటుంది. ఇది కూడా పాత చింతకాయ పచ్చడి గేమేనండి. ఆల్రెడీ ఇది కూడా మనం అంతకుముందు చూసాము. కాబట్టి దీని ఏంటంటే ఈ బిగ్ బాస్ సీజన్ 8 అనేది యానిమల్స్ థీమ్ అంటే నేచర్ థీమ్ అని చెప్పేసి ప్రకృతికి సంబంధించిన కాన్సెప్ట్ అని చెప్పారు కదండి ఫస్ట్లో నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్ని మొత్తం చూపించేటప్పుడు. పికాక్స్ని, నెమల్ని, పులుల్ని, సింహాలని, కోతుల్ని చూపించారు కదా ఒక్కొక్క ఏరియాలో. సో ఇది మొత్తం కూడా ఈ కాన్సెప్ట్ అనేది ఈసారి పర్యావరణానికి సంబంధించింది, ప్రకృతికి సంబంధించింది అని చెప్పారు కదా. సో దాని థీమ్ తీసుకొని ఒక గేమ్ పెట్టడం జరిగింది, యానిమల్స్ ఆఫ్ ది హౌస్. డెడికేట్ టు ఒక యానిమల్ని మనం ఒక హౌస్ మేట్కి ఇవ్వాలన్నమాట. సో దీనిలో వచ్చేసి ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క యానిమల్ తీసుకొని ఆ లక్షణాలు చెప్పారు నాగార్జున గారు, దాన్ని తీసుకొచ్చి వేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ నబీల్ని పిలిచారు. సో నబీల్ వచ్చేసి పిల్లిని ఇచ్చాడండి యష్మికి ఇచ్చి. ఏమనంటే యష్మి చాలా స్వార్థంగా ఉంది, విన్ అయినప్పటి నుంచి గెలిచిన దగ్గర నుంచి వాళ్ళు పనులు చేయకుండా మాతో చేపిస్తున్నారు, నాకు జలసీగా ఉంది, స్వార్థంగా ఉంది అని చెప్పేసి రీజన్ చెప్పాడు. తర్వాత ప్రేరణ వచ్చేసి సీత మీద చెప్పింది ఏంటి అంటే నమ్మదగినట్లు కాదు, తనకు తేలు ఇస్తున్నా అని చెప్పేసి తేలు ఇచ్చింది. సో నమ్మదగిన కాని మనిషి అని ఎందుకు అంటున్నానంటే తను ఇలా విషయంలో సారీ చెప్పినా సరే తీసుకోలేదు, మేమేం కావాలని చేయలేదు, అదొక ఫన్ వేలోనే చేశాను,
అదే అండి, బాటిల్ డస్ట్బిన్లో పడేస్తే మళ్ళీ తీసుకొచ్చి టేబుల్ మీద పెడితే ఆ విషయంలో సీత ఫీల్ అయింది కదా. సో ఆ విషయం గురించి ప్రేరణ సీత మళ్ళీ ఇది స్టార్ట్ చేశారు. మేబీ రేపు నామినేషన్స్లో ఈ విషయాల మీద మళ్ళీ గొడవలు స్టార్ట్ అయిపోయి మళ్ళీ వీళ్ళంతా నామినేట్ చేసుకునే అవకాశం ఉందండి. తర్వాత నిఖిల్ వచ్చాడు. నిఖిల్ వచ్చేసి భాషా గారిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ ఫన్నీ వేలా ఇచ్చాడు నిఖిల్. ఏమని ఇచ్చాడంటే దోమ ఇచ్చాడండి. దోమకు దానికి ఏమంటే చిరాకు అని సంబంధించింది అనమాట. అంటే దోమ ఊరికి మనకి దొరకకుండా మన చెవుల్లో సౌండ్ చేస్తూ చిరాకు పెడుతుంది కదండి నైట్ టైం. సో అది తీసుకొచ్చి చిరాకు ఈ దోమ అని చెప్పేసి ఈ భాషా గారు ఎప్పుడు వేసే జోకులకి మేము చచ్చిపోతున్నాం నాగార్జున గారు అనగానే అందరూ నవ్వుతారు. సో అక్కడ మళ్ళీ కూడా భాషా గారు ఒక జోక్ వేశారండి. ఏంటంటే దోమని విడదీస్తే హిందీలో దో అంటే 2, మా అంటే అమ్మ, నాకు 2 అమ్మలు, గ్రేట్ అని చెప్పేసి మళ్ళీ దానిలో కూడా ఫన్ జనరేట్ చేశాడండి. తర్వాత యష్మి లేచి నిలబడింది. యష్మి వచ్చేసి బేబక్కకి ఇచ్చింది. బేబక్కకి ఏమని చెప్పిందంటే రీజను గుడ్డిగా ఫాలో అవుతుంది. ఒక గొర్రె అని జంతువు గుడ్డిగా ఫాలో అవుతుందని టైటిల్ ఇచ్చారు కదా. సో గొర్రె మెడలో వేసి అక్క గుడ్డిగా ఫాలో అవుతుంది, సొంతంగా ఎటువంటి డెసిషన్ తీసుకోదు అని అంటే అప్పుడు బేబక్క చెప్పింది, నేను కిచెన్లో ఉన్నప్పుడు నేను నిఖిల్ మాట వినాల్సి వచ్చింది. అరే బాబు, నాకు నిఖిల్ ఒక లీడర్ లాగా అనిపించాడు, అందుకే నిఖిల్ మాట వినటం వల్ల నేను విలన్ అయిపోయాను. పాపం బేబక్క మొన్నటి నుంచి మొత్తుకుంటూనే ఉంది, నామినేషన్స్ నుండి చెప్తూనే ఉంది తను హెడ్ అని నేను ఫాలో అయ్యాను తప్ప కారం ఎక్కువ వేసాను, లేకపోతే తను ఇండివిజువల్గా వంట చేసుకోవద్దని చెప్తే నేను అది కూడా మీకు చెప్పాను తప్ప నేనేమీ కావాలని చేయలేదు అని అని చెప్తూ ఉన్నప్పుడు ఇలా బ్లైండ్గా ఫాలో అవడమే నాకు నచ్చలేదని యష్మి చెప్పింది. తర్వాత వచ్చేసి మనకి ఆదిత్య ఓం గారిని పిలిచినప్పుడు ఆదిత్య ఓం గారు మళ్ళీ భాషాకే ఇచ్చారు. శేఖర్ భాషా గారికే ఇచ్చారు. ఏమనంటే దోమనే ఇచ్చారు, చిరాకు అని చెప్పేసి. ఈయన రోజుకి 200-300 జోక్స్ చెప్తాడు సార్, అవి వినలేక చచ్చిపోతున్నామని అనగానే మళ్ళీ అందరు నవ్వుతారు. సో అప్పుడు విష్ణు కూడా అంటుందన్నమాట, సార్ నామినేషన్స్ వేసానని చెప్పేసి రకరకాల జోక్స్ చెప్పాడు సార్ నాకు, మళ్ళీ ఇంకోసారి నామినేట్ చేస్తావా అని చెప్పేసి అంటున్నారంటే ఓ ఇలా కూడా మాట్లాడవచ్చా అని నాగార్జున గారు తీసుకున్నారు. అందరూ నవ్వారు. బాగుందండి. చాలా రోజులకి కొంచెం ఫన్ జనరేట్ అయింది బిగ్ బాస్ హౌస్లో. తర్వాత నైనిక నిలబడి మణికంఠకి ఇచ్చింది. సో మణికంఠకి ఏమని ఇచ్చిందంటే ఈయన ట్రస్ట్ వర్తి కాదు, అంటే నమ్మకస్తుడు కాదని చెప్పేసి మణికంఠకి ఇచ్చింది. సో మణికంఠ మెడలో వేసింది జంతువుది, వేసి చెప్పిందనమాట. ఎందుకు అని అంటే మణికంఠ చాలా విషయాల్లోనూ నమ్మకంగా ఉండటం లేదు, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చేస్తాడు అని చెప్పేసి మణికంఠ చెప్పింది. ఏమని అంటే తను ఎప్పుడైతే క్లాన్స్లో సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారో అప్పుడు నేను మీతోనూ మీరు నన్ను సెలెక్ట్ చేసుకున్నని నా దగ్గర వచ్చి చెప్పింది, నిఖిల్ దగ్గర కూడా చెప్పాడు, అలాగే నిఖిల్ని కూడా అడిగాడు నన్ను తీసుకోవా అని అంటే అప్పుడు మణికంఠ చాలా క్లారిటీగా చెప్పాడండి ఆన్సర్. ఏంటంటే నేను సర్వే అవ్వడం ఈ హౌస్లో ఇంపార్టెంట్, నేను ఏ టీంలో ఉన్నా సరే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి చూస్తాను కాబట్టి అవకాశం కోసం నేను వదులుకోకుండా నేను 2 టీంలు అడిగానండి. ఎందుకంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు అవకాశం కావాలి కాబట్టి వచ్చిన ఛాన్స్ని మిస్ చేసుకోకుండా నేను వీళ్ళిద్దరిని అడిగాను, అంతే తప్ప నాకు ఎవరు తీసుకున్నా ఒకటే. అక్కడ నాకు కావాల్సింది ఏంటి, నేను హౌస్లో కనపడాలి, నేను నన్ను ప్రూవ్ చేసుకోవడానికి నేను ఆట ఆడాలి కాబట్టి నిఖిల్ని అడిగాను, నైనికాని అడిగాను, అంతే తప్ప ఏం లేదు అనగానే నాగార్జున గారు కూడా గుడ్ అన్నారు. సో ఇక్కడ మణికంఠ చెప్పిన రీజన్ అయితే మంచిగానే అనిపించింది. తర్వాత పృథ్వీ లేచి మళ్ళీ బేబక్కకే, మళ్ళీ నామినేషన్స్లోనే బేబక్కకే పడ్డాయి, ఈరోజు కూడా బేబక్కకే, పాపం వెళ్ళిపోతున్న బేబక్కకే మళ్ళీ చాలా ఇవి పడ్డాయండి, ఈ జంతువుల ఫోటోలతో ఉన్న దండలు పడ్డాయి. సో అది మెడలో వేసేసి గాడిద అని చెప్పి ఏమని ఇచ్చాడంటే ట్యాగ్లైన్ తెలివి తక్కువది, తను ఏమి ఫాలో అవ్వదు అంటే అప్పుడు బేబక్క చెప్పిందంట, మనం లీడర్షిప్ అని తను అనుకోదు, ఎవరినో అనుకోవడం ఏంటి, మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి కదా అని పృథ్వీ అన్నప్పుడు బేబక్క అంటది, 100 రోజుల్లో ప్రోగ్రామ్ చేయాల్సింది ఒక్క రోజులో ఎలా డిసైడ్ చేస్తారు నాగార్జున గారు, ఒక్క రోజులోనే ఒక మనిషి గురించి తెలియదు కదా అంటే అవును కరెక్టే బేబక్క అని నాగార్జున గారు కూడా బేబక్కని సమర్థించారు. సో నేను ఉంటే ప్రూవ్ చేసుకుంటా, లీడర్ లక్షణాలు ఉన్నాయి కానీ ఒక్క రోజులోనే ఓపెన్ అవ్వలేము, మెల్లమెల్లగా వస్తాయి, నేను ఉంటే కనుక ప్రూవ్ చేసుకుంటా అని బేబక్క చెప్పింది. పాపం బేబక్కకి అంత టైం కూడా లేకపోయింది, బేబక్కకి ఏదో దురదృష్టం కలిసి వచ్చినట్లుంది, ఆ కుక్కర్ రూపంలోనూ ఆ పప్పు రూపంలోనూ. సో ఫస్ట్ వీక్లోనే బేబక్క ఎలిమినేట్ అయిపోయింది కదండి, మనందరికీ తెలుసు కదా. తర్వాత సోనియా లేచేసి విష్ణుకి ఇచ్చిందనమాట. విష్ణుకి ఏమని ఇచ్చిందంటే కన్నింగ్ ఫాక్స్, జిత్తులు మారి నక్క అనే ట్యాగ్ లైన్ ఇచ్చింది. సో అది మెడలో వేసింది.
ఏంటి అంటే ఒక జోక్ లాగా అక్కడ చెప్పింది. నేను అప్పుడు నో కామెంట్స్ అని వెళ్ళిపోయిన తర్వాత సీత వచ్చి మాట్లాడింది. అలానే విష్ణు కూడా వచ్చి పర్లేదు నేనేం కావాలని అనలేదు అని చెప్పింది. అక్కడితో అయిపోతే బాగుండేది. దాన్ని ఇంకా రెచ్చగొట్టినట్టు ఇలా అలా అలా సైగలు చేసింది కదండి విష్ణు. సో అది అక్కడ విష్ణు విషయం అయితే అక్కడ తప్పండి. సోనియా విష్ణు ఇద్దరు అంటే విష్ణు ఫన్ జనరేట్ చేసే మనిషి కాబట్టి మనందరికీ తెలుసు. తను ఏదైనా సరే మనసులో ఏం పెట్టుకోకుండా మాట్లాడుతుంది. ఈ విషయంలో విష్ణు కరెక్టే. కానీ దాన్ని ఇంకా సాగదీయడానికి కారణం మాత్రం ఇక్కడ విష్ణుదే తప్పండి. ఎందుకంటే నువ్వు వెళ్ళావు, సోనియా ఫీల్ అయ్యింది, ఆమె మంచిగా తీసుకోలేదు. సో ఆమె అంత మెచ్యూర్డ్గా తీసుకున్నప్పుడు నువ్వు వెళ్ళావు, సారీ చెప్పావు, వచ్చే ముందు ఏమన్నావు, చేతులతో సైగలు చేస్తూ మీరు ఇలా చేసుకుంటున్నారు, అలా ఇలా చేసుకున్నారు, నేను అనలేదు అని అక్కడ పోక్ చేయడం, అంటే ఆమె రెచ్చగొట్టినట్టు మాట్లాడటము, పుణ్యస్త్రీ అనే మాటలు మాట్లాడటం ఇక్కడ విష్ణుదే తప్పండి. సో ఈ విషయంలో నేను విష్ణుని సమర్థించాను. తను చేసిన జోక్ లాగే ఉంటే బాగుండేది. దాన్ని సాగదీసి అది ఎక్కడి వరకు వెళ్ళిపోయింది. సో ఆ విషయంలో విష్ణుని జిత్తులు మారిన అక్క అని ట్యాగ్ లైన్ ఇచ్చింది సోనియా. దానికి మళ్ళీ విష్ణు చెప్పుకుంటూ వచ్చింది, కానీ ఇక్కడ విష్ణుదే నాకు తప్పు అనిపించింది. తర్వాత అబ్బాయి. సో అబ్బాయి వచ్చేసి యష్మిని సెలెక్ట్ చేసి సేమ్ స్వార్థం. ఇక్కడ అబ్బాయి గారు చాలా తెలివిగా ఆడారండి. ఏమని చెప్పారంటే యష్మి గెలిచిన దగ్గర నుంచి స్వార్థంగా ఉంటుంది, తను గెలవడానికి ఎలాంటి సెల్ఫిష్ పనులైనా చేస్తుంది అని చెప్పి తన మీదే. కానీ యష్మికి కూడా అర్థం కాలేదు, నన్ను తిట్టాడా పొగడాడా అని యష్మి అనుకుంది. సో ఇలా అబ్బాయి గారు తనకి చాలా తెలివిగా తప్పించుకున్నారు, యష్మికి రీజన్ చెప్పకుండా. మేబీ రేపు ఏమైనా నామినేషన్స్లో రీజన్స్ చెప్పే అవకాశం ఉంది. తర్వాత అబ్బాయి గారు అయిపోయింది కదా, సీత అనమాట. నెక్స్ట్ సీత ఎవరికి వేసిందంటే, ఎవరికి వేస్తుందండి, అందరికి ఐడియా వచ్చే ఉంటుంది కదా, ప్రేరణ. అక్కడేమో యష్మితో వచ్చేసి వీళ్ళంతా కొంచెం సీత ఆంటీగానే ఉంది బేబక్క. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విష్ణు సోనియా ఒక పెద్ద వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరిగేలాగా ఉందండి. ఇప్పుడే అగ్గిపుల్ల అంటించి మెల్లమెల్లగా ఫైర్ స్టార్ట్ అయింది, గొడవ స్టార్ట్ అయింది. సో సోనియాకి విష్ణుకి పడేలాగా అనిపించట్లేదు. అలాగే ఇక్కడ సీతకి ప్రేరణకి మధ్య ఆ డస్ట్బిన్ దగ్గర బాటిల్ వేసింది కదండి ప్రేరణ. సో విన్ అయిన మూమెంట్లో వాళ్ళంతా డ్రింక్ తాగుతూ ఆ బాటిల్ని చెత్త కుప్పలో వేసినప్పుడు వేయడానికి కారణం ఎవరండి, వేసింది కదా, అప్పుడు వద్దు ఇక్కడ పెట్టు అని అన్నది ఎవరు, అబ్బాయి. సో అబ్బాయి సీత బాగానే ఉంటారు, కానీ ఇక్కడ సీత ఏం చేస్తుంది, ప్రేరణని టార్గెట్ చేస్తుంది. సో ఇక్కడ సీత లేచి ప్రేరణని ఏమందంటే బ్లైండ్గా ఫాలో అవుతుంది, గొర్రెలాగా ఫాలో అవుతుంది. తనకంటూ ఒక సెల్ఫ్గా ఏం వ్యక్తిత్వం ఉండదు. నిఖిల్ని ఫాలో అవుతుంది, లేకపోతే యష్మిని ఫాలో అవుతుంది, ప్రేరణ గుడ్డిగా ఫాలో అవుతుంది. సో గొర్రె అని చెప్పేసి అది మెడలో వేస్తుందండి, గొర్రె బొమ్మని. అప్పుడు ప్రేరణ మంచిగా చెప్పుకుంటుంది. ఏంటి అంటే, మనం వచ్చిన స్టార్టింగ్లో అందరూ గజిబిజిగా ఉన్నారు, ఎవరేం చెప్తున్నారు ఎవరేం చేస్తున్నారో తెలియదు. అప్పుడు ఎవరు ఏ టీంలో ఉండి ఏ పని చెప్తే నేను అది చేశాను తప్ప నేనేం సారీ అండి బ్లైండ్గా ఎవరిని ఫాలో అవను, నన్ను నేను బ్లైండ్గా ఫాలో అవుతా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ రేంజ్లో తన ఆ డైలాగ్స్ చెప్పడం నాగార్జున గారు చాలా నవ్వుకున్నారండి. సో ఈరోజు ప్రేరణ మాత్రం చాలా జోష్ఫుల్గా చాలా హ్యాపీగా కొంచెం ఫన్నీగా ఉంది. తర్వాత భాషా గారు వచ్చారండి. భాషా గారు వచ్చేసి మణికంఠని సెలెక్ట్ చేసుకున్నారు. మణికంఠని సెలెక్ట్ చేసుకొని కన్నింగ్ ఫాక్స్ అని చెప్పేసి మళ్ళీ జిత్తులు మన్నక్క అని మణికంఠకి ఇచ్చి ఏమన్నారంటే, ఇక్కడ మణికంఠని సెలెక్ట్ చేసుకోలేదు భాషా గారు చేశారండి. ఏంటి అంటే, తను చేపలు అమ్మడం అంటే చేపలు అంటే ఇంగ్లీష్లో సెల్ఫ్ ఫిష్ అని చెప్పేసి తను కొంచెం స్వార్థాన్ని ఏమని చెప్పారంటే సెల్ఫ్ ఫిష్ని చేపలు అమ్ముతుంది, కానీ ఇక్కడ కొంచెం కన్నింగ్ కూడా ఉంది అని చెప్పగానే యష్మి అంటది, ఇది నాకు మంచిగా ఇచ్చారో అర్థం కావట్లేదు, తిట్టారో అర్థం కావట్లేదు, పొగిడారో అర్థం కావట్లేదు అని చెప్పేసి యష్మి నవ్వింది. సో మరి భాషా గారు ఏ ఉద్దేశంతో ఇచ్చారో మనకైతే ఇక్కడ అర్థం కాలేదండి. కన్నింగ్ అని సెల్ఫిష్ అని రెండు మాటలైతే యష్మిని అన్నారు. ఎందుకంటే యష్మి ఆడటంలో కానివ్వండి, తర్వాత సెల్ఫిష్గా ఉంటుందనే విషయంలో మేబీ పనులు చేయొద్దని చెప్తుంది కాబట్టి ఆ విషయంలో భాషా గారు మేబీ యష్మికి వేసినట్టున్నారు. సో ఇక్కడ మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ విష్ణు వచ్చిందండి. ఈ విష్ణు వచ్చి ఎవరికి వేస్తుందో గెస్ చేయండి. ఆబ్వియస్గా ఎవరికి వేస్తుంది, సోనియాకే వేస్తుంది. సో సోనియాకి ఏం వేసింది అంటే, ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకున్నమ్మ వాయినం అన్నట్లు ఇక్కడ సీత వచ్చి ప్రేరణకి వేసింది, ప్రేరణ వచ్చి సీతకి వేసింది.
అలానే సోనియా విష్ణుకి ఇచ్చిందని మళ్ళీ విష్ణు వచ్చి ఎవరికి ఇచ్చిందంటే సోనియాకే వేసిందండి. మేబీ రేపు నామినేషన్స్లో ఈ 2 పేర్స్ మధ్య విష్ణు వర్సెస్ సోనియా, ప్రేరణ వర్సెస్ సీత, వీళ్ళ మధ్య నామినేషన్లు పడే అవకాశం ఉంది, ఆర్గ్యుమెంట్లు జరిగే అవకాశం ఉంది. రేపు కొంచెం నామినేషన్స్ హోరాహోరీగా జరిగి కొంచెం మనకేమన్నా విషయాలు వస్తాయేమో, కొంచెం మనమేమన్నా చూడటానికి ఉంటుందేమో. రేపు నామినేషన్స్ చూడాలి. పోయిన వారం కాకుండా ఈసారి బాగుంటాయి అని అనుకుంటున్నాము. సో ఇక్కడ వచ్చేసి విష్ణు సోనియాకి ఏం చెప్పింది అంటే ముసలి కన్నీరు అని చెప్పేసి క్రోకోడైల్ ముసలి ట్యాగ్ లైన్ తన మెడలో వేసింది. సో ఏం చెప్పింది అని అంటే ఇక్కడ అంతా సీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో సోనియా అలా చేయడం నాకు నచ్చలేదు, అక్కడ వాడిన పదాలు నాకు నచ్చలేదు, అడల్టరీ అని చెప్పేసి ఆ మాటలు మాట్లాడింది, నాకు అది నచ్చలేదు అని చెప్పేసి చెప్పింది. వీళ్ళిద్దరి గురించి నాగార్జున గారు ఇంకా జోక్యం చేసుకోవడం ఇష్టం లేక సరే అని చెప్పేసి నాగార్జున గారు నిట్టూర్పు వచ్చారండి అక్కడ. నెక్స్ట్ లాస్ట్ మిగిలిపోయింది మనకి మణికంఠ గారు అండ్ బేబక్క. సో మణికంఠ గారు భాషా గారికి వేసి చిరాకండి, మనం సీరియస్గా డిస్కషన్ జరుగుతూ ఉంటామా, గేమ్స్లో అవి గొడవలు జరుగుతూ ఉంటాయా, లేకపోతే కిచెన్లో గొడవలు జరుగుతూ ఉంటాయా, ఆ టైంలో భాషా గారు వచ్చేసి ఒక సిల్లీ జోక్స్ అండి వేస్తారు. అప్పుడు మనం వెంటనే తీసుకోలేము కదా అని అంటే నాగార్జున గారు కూడా మణికంఠని సపోర్ట్ చేస్తూ అవునవును మీ బాధ నాకు అర్థమవుతుంది, మీ అందరూ ఇప్పుడు ఎందుకు ఇలా బాధపడుతున్నారో నాకు అర్థమవుతుంది అని చెప్పేసి ఇంకా నవ్వుతారు నాగార్జున గారు. సో చిరాకు దోమ చిరాకుకి సంబంధించిందని చెప్పిస్తే ఇందులో కూడా భాషా గారు మళ్ళీ వెతికి ఏం చెప్పారు అంటే సార్ ఇక్కడ నేను మణికంఠకి ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నా అంటే జోక్ మాత్రం చెప్పకు బాబు అని చెప్పేసి నాగార్జున గారు అన్నారు. అప్పుడు భాషా గారు ఏమంటారంటే ఎప్పుడు ఒక్కడే ఉంటాడండి, ఎప్పుడు ఒక్కడే మాట్లాడుకుంటూ ఒక్కడే కూర్చుంటాడు, ఎవరైనా వస్తున్నారనుకో చీ రాకు అంటాడు అనగానే అందరు బాగా నవ్వారు. సో ఇక్కడ ఫన్ బాగా జనరేట్ అయింది, చాలా అంటే చాలా నవ్వారు. ఇక నుంచి నాగార్జున గారు అన్నారనమాట, ఏమంటారంటే ఇక నుంచి చిరాకని పదం వింటే నాకు చీ రాకు అనే ఇదే మాట గుర్తొస్తుందేమో అని చెప్పేసి భలే భాషా గారు అయితే స్పాంటేనియస్గా అండి ఇలాంటి కుళ్ళు జోకులైనా సరే వీటిల్లో ఇంత అర్థం ఉందా అని మనకి తెలిసేలాగా చాలా బంగారం, ఆనియన్, ఆనిస్తా, చిరాకు, దోమ, సో ఇలాంటి చిన్న పదాల్లోనే జోకులు ఎత్తుక్కోవడం అంటే మామూలు విషయం కాదు. సో దానికైతే ఆయన టాలెంట్కి మెచ్చుకోవాల్సింది. కాకపోతే ప్రతిసారి అదే ఫన్ జనరేట్ అవ్వదు. పాపం హౌస్ మేట్స్ ఎంత బాధపడుతున్నారో అది మనకే తెలియాలి. సో లాస్ట్గా ఈ యానిమల్స్ ఆఫ్ ది హౌస్లో బేబక్కని పిలిచినప్పుడు బేబక్క సోనియాకి ఇచ్చేసి ఈ చిరాకు అనేది ఎక్కువ ఈరోజు ఫేమస్ అయిపోయిందండి దోమది. సో చిరాకు పడింది కుక్కర్ విషయం ఇలా జరిగింది అని చెప్పేసి ఈ కుక్కర్ వల్లే అప్పుడు ప్రాపర్గా లేదు, ఆ విషయంలో ఆమె చిరాకు పడింది అని అంటే అప్పుడు సోనియా ఎక్స్ప్లెయిన్ ఇచ్చిందనమాట. సార్ అప్పుడు మమ్మల్ని అందరినీ పస్తు నుంచి తవ అక్క అని మంచిగా మజాకులో అన్నది కాస్త చిరాగ్గా చాలా సీరియస్ అయిపోయింది, నేనేం కావాలని ఏం మాట్లాడలేదని చెప్పేసి సోనియా చెప్పింది. సో ఇక్కడితో యానిమల్స్ ఆఫ్ ది హౌస్ ఈ 3 గేమ్స్ అయిపోయాయండి. సినిమా చెప్పేస్తాం మామ, లాక్కో ఇటు, యానిమల్స్ ఆఫ్ ది హౌస్. దీనిలో యానిమల్స్ ఆఫ్ ది హౌస్లో ఇక్కడ ఎందుకంటే చిన్న చురక పెట్టారు బేబీ టీం, ఎందుకంటే రేపు నామినేషన్స్కి ఈ రీజన్స్ ఏమన్నా పనికొస్తాయేమో, అలా అయినా సరే కొంచెం వీళ్ళు నామినేషన్స్లో మంచి రీజన్స్తో ఫైట్ చేసుకొని నామినేట్ చేస్తారేమన్న దాంతో ఈ యానిమల్స్ ఆఫ్ ది హౌస్ అనే గేమ్ ఆడిపించారేమో అని నాకు అనిపించింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత నాగార్జున గారు ఎలిమినేషన్ టైం వచ్చేసింది. సో మిగిలిన ఇద్దరు ఎవరెవరు ఉన్నారండి, మణికంఠ గారు అని బేబక్క వీళ్ళిద్దరు ఉన్నారు కదా. సో వీళ్ళిద్దరిని ఏమన్నారంటే హౌస్ అంతా హాల్లో కూర్చోండి, సోఫా ఏరియాలో కూర్చోండి, మీ ఇద్దరు యాక్షన్ రూమ్లోకి రండి, వస్తూనే మీరు మిగతా అందరు హౌస్ మేట్స్కి సెండ్ ఆఫ్ చేయండి, ఎందుకంటే యాక్షన్ రూమ్లోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు, ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళు తిరిగి రారు, కాబట్టి మీ ఇద్దరు వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ చెప్పి రమ్మన్నప్పుడు అందరికీ సెండ్ ఆఫ్ చెప్పేసి యాక్షన్ రూమ్లోకి వస్తారండి. సో ఇక్కడ పెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే డ్రమ్స్ పెట్టారు, 2 డ్రమ్స్ పెట్టి ఆ డ్రమ్స్ మీద వాళ్ళ పేర్లు ఉంటాయి. సో ఆ డ్రమ్ స్టిక్స్ ఇస్తారు, వాటిని పట్టుకొని డ్రమ్ని గట్టిగా మోగిస్తూ ఉన్నప్పుడు ఆ డ్రమ్లో లోపల ఒక పేపర్ స్క్రోల్ ఉంటుంది, పేపర్కి ఒక చిన్న రిబ్బన్ కట్ ఉంటుంది, ఆ రిబ్బన్ లోపల ఎవరు సేఫ్ అయ్యారు, ఎవరు అన్సేఫ్ అయ్యారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే పేపర్లు ఉంటాయి అన్నమాట. సో నాగార్జున గారు స్టార్ట్ అనగానే వాళ్ళిద్దరు డ్రమ్స్ వాయించారు, అది అయిపోయిన తర్వాత దానిలోంచి సేఫ్ అన్సేఫ్ అనే పేపర్స్ ఒకేసారి ఓపెన్ చేసినప్పుడు మణికంఠ సేవ్ అయ్యాడండి.
సో బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. అక్కడే అర్థమైపోయినట్టుంది బేబక్కకి. మణికంఠ ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పాడు. సో ఇక నుంచైనా మణికంఠ వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఇప్పటి నుంచైనా తన ఆట ఆడటం అంటే తను యాక్టివ్గా ఉండాలి. ప్రాపర్గా స్పందిస్తూ నామినేషన్స్లో కానివ్వండి, టాస్క్లు వచ్చినప్పుడు కానివ్వండి, హౌస్ ఇన్వాల్వ్మెంట్లో ఉంటూ లోన్లీగా ఉండకుండా ఏడవకుండా ఉంటే తను కూడా చాలా ఎక్కువ వారాలు ఉండే అవకాశం ఉంటుంది. సో బేబక్క ఇక్కడితో మనకి ఎలిమినేట్ అయిపోయింది. బేబక్కకి బ్యాడ్ లక్. తను వచ్చిన వారంలోనే ఆ పప్పు కుక్కర్ వల్ల బేబక్క హైలైట్ అయిపోయింది. అయినా చూసుకున్నట్లయితే ప్రతి సీజన్లోనూ ఇలానే ఎలిమినేట్ అవుతూ వచ్చారు. కరాటే కళ్యాణి గారు కానివ్వండి, ఇంకా చాలామంది కల్పన గారు కానివ్వండి, ఇలా అందరూ ఎలిమినేట్ అవుతూనే వచ్చారు. సో ఇక్కడ మనకి బేబక్క ఎలిమినేట్ అని చెప్పారు. సో తర్వాత బేబక్క వచ్చేసి స్టేజ్ మీదకి వస్తుంది. నాగార్జున గారు ఉన్న స్టేజ్ మీదకి వస్తుంది. అప్పుడు నాగార్జున గారు ఎలా ఉందమ్మా అని అన్నప్పుడు బేబక్క చెప్పింది, నేను ఇంత తొందరగా వస్తానని అనుకోలేదు సార్, నేను ఇంకా ఉంటాను అనుకున్నా, నన్ను నేను ప్రూవ్ చేసుకుందాం అనుకున్నా, కానీ అంత అవకాశం నాకు రాలేదు అని చెప్పేసి బాధపడింది బేబక్క. సో బేబక్క ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవరు జెన్యున్గా బేబక్కని మిస్ అవుతారని నాగార్జున గారు అడిగినప్పుడు ఎవరెవరైతే బేబక్కని నామినేట్ చేశారో వాళ్ళు తప్ప మిగతా అందరు చేతులు ఎత్తారు. సో భాషా గారు ఎత్తలేదు, ఇక్కడ పృథ్వీ ఎత్తలేదు, నిఖిల్ ఎత్తలేదు. సో మిగతా అందరు చేతులు ఎత్తారు. సీత అయితే ఏడ్చేసింది. సో అమ్మ సీత ఎందుకు ఏడుస్తున్నావు అన్నప్పుడు అప్పుడు బేబక్క అన్నమాట, మేమిద్దరం మంచిగానే ఉన్నాము, కానీ నేను నిఖిల్ మాట వినడం వల్ల ఇట్లా అయిందని చెప్పేసి బేబక్క చెప్పడం జరిగింది. సో వీటికంటే ముందు బేబక్క జర్నీ చూపించారు, షార్ట్ అండ్ స్వీట్గా బాగుంది. బేబక్క ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేదిలే, కానీ ఏం చేస్తాం, అంతా ప్రేక్షకుల మీదే ఆధారపడి ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే ఈ బిగ్ బాస్ ఫస్ట్ వీక్లో ఎవరిని ఎలిమినేట్ చేయకుండా తర్వాత వీక్లోనే ఇద్దరిని ఎలిమినేట్ చేస్తే ఒకేసారి బాగుంటుందండి. ఎందుకంటే ఒక్క వారంలో ఒక మనిషిని డిసైడ్ చేయలేరు. సో ఇక్కడ ఎవరెవరైతే పిఆర్ టీములతో వచ్చారో లేకపోతే అంతకుముందు ఫ్యాన్ బేసెస్తో వచ్చారో, ఇప్పుడు మనకి నిఖిల్ కంటే ఫ్యాన్ బేస్ ఉంది, డ్యాన్స్ షోలో ఉన్నాడు, సీరియల్స్లో ఉన్నాడు, అభయ్ గారి కంటే సినిమాలు ఉన్నాయి, భాషా గారు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా మనకి న్యూస్ ఛానల్లో కనిపిస్తున్నారు, ఇట్లా విష్ణుకి ఫ్యాన్ బేస్ ఉంది, సీతకి ఇట్లా ఫిల్మ్స్ నుంచి వచ్చింది. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు నబీల్ కంటే తనకి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి తనకు కూడా ఫ్యాన్ బేస్ ఉండకపోవచ్చు, అలానే బేబక్క కూడా ఉంటే. సో ఇలాంటి టైంలో బిగ్ బాస్ టీమ్ అనేవాళ్ళు ఫస్ట్ వీక్ని వదిలేస్తేనే మంచిది అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే ఇలా వచ్చేదే అవకాశం చాలా తక్కువ, ఆ అవకాశాన్ని ప్రూవ్ చేసుకునే లోపే ఎలిమినేట్ అయిపోతే ఇలా ప్రతిసారి అవుతూనే ఉంది. సో లాస్ట్ టైమే అలా పెట్టలేదు, కానీ మళ్ళీ ఈసారి కూడా సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అయ్యారు. ఇది కాకుండా నెక్స్ట్ సెకండ్ వీక్లోనే నామినేషన్స్ పెట్టి డబుల్ ఎలిమినేషన్ చేసినా బాగుంటుంది. అప్పుడు ఎవరు వర్తి ఎవరు అన్వర్తియో తెలిసిపోతుంది. కానీ ఇక్కడ అర్హత ఉన్న మనిషి తను ఇంకా ప్రూవ్ చేసుకోకముందే తను ఎలిమినేట్ అయిపోయినందుకు కొంచెం బాధ అనిపించింది. తను కూడా చాలా బాధపడింది. సో తర్వాత బేబక్కతో నాగార్జున గారు ఒక గేమ్ ఆడిపించారు. ఏంటంటే ఒక బోర్డు తెప్పించి ఆ బోర్డు ఏంటంటే అన్ని వాళ్ళ ఫోటోలు ఉంటాయి, కింద ఒక రోడ్ లాగా ఒక తార్ రోడ్ లాగా ఒక ఇమేజ్ పెట్టారు. సో బేబక్క ఈ హౌస్లో అర్హత లేని వాళ్ళని తీసుకెళ్ళి ఆ రోడ్ మీద వేయక్క అని అనగానే బేబక్క ఒక్కొక్కరి పేర్లు చెప్తూ ఫస్ట్ సోనియా అంది. సో సోనియాకి ఎందుకో నేనంటే నెగిటివ్ వైబ్ ఉంది, తనకి నేనంటే ఎందుకో పడదు. సో ఆ విషయంలో సోనియా కొంచెం మార్చుకోవాలని చెప్పింది. తర్వాత పృథ్వీ నువ్వు ఫిట్ కాదన్నావు, నేను ఫిట్నెస్ పెంచుకున్నాను, సో నువ్వు నామినేషన్స్లో కొన్ని పదాలు వాడటం నాకు నచ్చలేదు పృథ్వీ అని చెప్పింది. అవి మార్చుకుంటే నువ్వు ఈ హౌస్లో ఉంటావని చెప్పింది. అదే బుర్ర వాడి నామినేట్ చేయండి, బుర్ర పని చేస్తుంది అన్నట్లు మాట్లాడాడు కదా పృథ్వీ బేబక్కని, ఆ విషయం గురించి చెప్పింది బేబక్క. తర్వాత నిఖిల్ వల్లనే కదా ఈరోజు బేబక్క ఎలిమినేట్ అయింది. సో ఆ విషయమే చెప్పింది. నేను నిఖిల్ వల్లే బయటకు రావాల్సి వచ్చింది, నిఖిల్ మాట ఒక లీడర్ అనుకొని కిచెన్కి ఇట్లా హెడ్గా చేసినప్పుడు నేను తన మాట విని చాలామందిని వంట చేసుకొని ఇవ్వలేదు, కారం కూడా నిఖిల్ వల్లే వేసానని చెప్పేసి బేబక్క చాలా బాధపడింది. తర్వాత మణికంఠకి మాత్రం ఇక్కడ చాలా పాజిటివ్గా చెప్పింది బేబక్క. నీకు నువ్వుగా ఉండు, నీకు నువ్వుగా కాన్ఫిడెన్స్ పెంచుకో, ఒక్కడే ఉండకు, అందరిలో కలువు, ఆటలాడు, మంచిగా ఉండు అని చెప్పేసి చెప్పినప్పుడు నాగార్జున గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. మణికంఠ ఇవన్నీ నువ్వు కూడా మార్చుకో, చాలా పాజిటివ్గా చెప్పింది నీకు బేబక్క అని చెప్పారు. సో ఇదండి బేబక్క, ఈ నలుగురు పేర్లు పెట్టేసి బేబక్క వెళ్ళిపోవడం జరిగింది. నాగార్జున గారు ఇది లిమిట్లెస్ అని కొన్ని ట్విస్టులు ఉంటాయి, ఇంకా ముందు ఈ వీక్లో ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి
నాగార్జున గారు గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయారండి. సో రేపటి ప్రోమో కూడా ఆల్రెడీ మనకి వచ్చేసింది. రేపటి ప్రోమోలో మంచిగా అసలైన ఆట స్టార్ట్ అవుతుందని అనిపించింది నాకైతే. సో ప్రోమో మాత్రం బాగానే ఉందండి. ఒక్కొక్కరు ఓపెన్ అయిపోయారు. నిన్న శనివారం జరిగిన ఎపిసోడ్, ఈ ఆదివారం జరిగిన ఎపిసోడ్ టాస్క్లో ఒక్కొక్కరు ఓపెన్ అయిపోయారు. ఒక్కొక్కరిలో ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం అంటూ ఒక్కొక్కరు ఇలా ట్యాగ్ లైన్స్ వేసుకుంటూ వచ్చారు కదా. మరి రేపు అసలైన నామినేషన్స్లో ఒక్కొక్కరు మరి ఎలా ఓపెన్ అవుతారో, ఎలా మాట్లాడతారో, ఎవరు ఏంటో అన్నది రేపు తెలుస్తుంది. సో రేపటి నామినేషన్స్ రివ్యూలో మళ్ళీ కలుద్దామండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ చేయండి. సో ఇదండి ఈరోజు రివ్యూ. అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ.